దేవుడు నీకు అత్యంత ప్రియమైన దాన్ని త్యాగం చేయమంటే నువ్వు నిజంగా చేస్తావా? అబ్రహాము దేవుని కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూశాడు. చివరకు దేవుడు అతనికి ఒక వరమిచ్చాడు. ఇస్సాకు అనే కుమారుడు. ఆ కుమారుడే అతని జీవితం, అతని ఆనందం. కానీ ఒకరోజు దేవుడు అతన్ని పరీక్షించాడు. నీ కుమారుణ్ణి బలిగా అర్పించు అని చెప్పాడు. ఆ మాట విన్న అబ్రహాము గుండె పగిలిపోయింది. కానీ అతను దేవుని మీద విశ్వాసాన్ని వదల్లేదు. అతను తన కుమారుణ్ణి తీసుకుని పర్వతం పైకి వెళ్ళాడు. బలి అర్పించటానికి సిద్ధమయ్యాడు. అప్పుడే దేవుడు ఆపాడు. అబ్రహామా, ఆపు, నీ విశ్వాసం నాకు తెలిసింది. దేవుడు అతనికి బదులుగా ఒక బలిని ఇచ్చాడు. దేవుడు మనల్ని నాశనం చేయటానికి పరీక్షించడు, మన విశ్వాసాన్ని బలపరచటానికి పరీక్షిస్తాడు. ఇలాంటి బైబిల్ కథల కోసం ఇప్పుడే ట్రూ క్రిస్టియన్ వైట్స్ను ఫాలో చేయండి.